అబ్రహాము దేవుని చేత పిలువబడినప్పుడు అతను ఒక విగ్రహారాధికుడు, విగ్రహాలను అమ్ముకుంటూ వ్యాపారాన్ని చేసేవాడని చరిత్ర సెలవిస్తూ ఉంది. తండ్రి తెరహు బొమ్మలు తయారు చేస్తూ ఉంటే అబ్రహాము దాన్ని ఊరూరా తిరిగి అమ్ముకునే ఒక వ్యాపారి అబ్రాము. మరి ఆ అబ్రాము ఒక రోజు మెసొపొటేమియా అనే ప్రాంతంలో ఒక వ్యాపార నిమిత్తం వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నంటే మహిమగల దేవుడు అబ్రహాముకు ఆ దినం ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే నిజ దేవుని తెలుసుకున్నాడో తాను ఆరాధిస్తున్న వాటన్నిటిని విడిచిపెట్టి సృష్టికర్త అయిన దేవుని మాట ప్రకారం అడుగులు వేయటం ప్రారంభించాడు. దేవుడు పిలిచాడు, రా, నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను. అబ్రహాము పిలువబడినప్పుడు అల్పుడే, కానీ అబ్రహామును దేవుడు గొప్ప జనాంగంగా చేశాడు. హల్లెలూయా. అతన్ని గొప్ప చేయటం ప్రారంభించాడు. ఎంత గొప్పగా అంటే సుమారు 1000 సంవత్సరాలు గడిచిపోతున్నా నేటికి అబ్రహాము సంతానం ప్రపంచానికి తలమానికంగా నిలబెట్టాడు దేవుడు. అతని సంతానాన్ని దేవుడు హెచ్చించి ఉన్నతంగానే ఉంచాడు. అబ్రహాము కుటుంబాన్ని విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ధనాన్ని అభివృద్ధి పరిచాడు. అన్ని రకాలుగా అబ్రహాము జీవితాన్ని గొప్ప చేయడం ప్రారంభించాడు. మరి ఈ రాత్రికి అడుగుపెట్టిన నీ జీవితంలో ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని గొప్ప చేయునుగాక. ఇచ్చిన మాట దేవుడు అన్నటికీ తప్పిపోలేదు. అబ్రహామును ఆస్తి రూపముగా ఆశీర్వదించడం మాత్రమే కాదు, కానీ అబ్రహాము ఏది చేసినా అందులో గొప్పవాడిగా నిలబెట్టాడు.